నా వైపు చూస్తూ పక్కకి తిరిగి ఫోటోలు తీస్తున్నారు. నేనేం సెలబ్రిటీని కాదు, వీళ్ళు ఎందుకు ఫోటోలు తీస్తున్నారా అని కాసేపు అనుకున్నా. ఒక ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది, బయలుదేరిపోయినాక ఆయన కేసు చూస్తే ఆయన నవ్వాడు. కానీ నేను నవ్వాను, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. ఒక అరగంట తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు. ఒకసారి కొంచెం పక్క జరుగుతారన్నాడు. ఏమన్నా? ఫోటో తీసుకుంటాను సార్. ఆయన అడిగి తీసుకోండి, నా పక్క వచ్చి నా పక్కన తీస్తున్నారు ఎందుకన్నా? ఆయన ఎవరో తెలుసా అన్నాడు. ఎవరో తెలియదండి. ఆ మనిషి ఎలా ఉన్నాడు తెలుసా? మనం చూసి ఆహా అనుకునేంత గొప్ప మనిషి ఏం కాదండి. పత్తల బట్టబుర్ర, బాగా బట్టబుర్ర, ఒక పొన్ను లేదు, గడ్డము, మామూలుగా నల్లటి లుంగి. కాకపోతే ఫస్ట్ 4 వరుసల్లో సీట్లో 3 వరుసలో ఉన్నాడు. ఎవరండి అన్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఓ బాబా, రజనీకాంత్ నాకు తెలీదు. అవునా అంటే, అదేంటి మీరు నీ పక్కనే కూర్చున్నారు ఇందాక నుంచాను. ఎవడో కూర్చున్నాడు, నేను కూర్చున్నాను. ఎప్పుడు రజనీకాంత్ సూపర్ స్టారు? సినిమాలోనా బయట? సినిమాలోకి వచ్చినోడికి ఆయన సూపర్ స్టార్ లాగా ఎలా మారిపోతాడు ఇంత పక్కోడు? అదేం పంచులోనండి. మరి ఎక్కడ దొరుకుతాయి? చెన్నై ఇస్తే కొనుక్కోండి. కానీ ఇలా నలగదు, 100 మంది పడిపోతారు. ఆ పంచి నలగదు చూసారా? పవన్ కళ్యాణ్, ఈ రజనీకాంత్లు కొట్టే పంచులు, ఆ లుంగీలు అలాంటివి ఎక్కడ దొరుకుతాయని మీకు ఎప్పుడన్నా? మీ ఊళ్ళో నీరు కాదు, వాళ్ళకుంటాయి మరి అయ్యేంటో. అలాంటి మనిషి ఆ గెటప్, దాన్ని ఏమంటారు? వేషాన్ని ధరించుకుని చేసేది నటన. కానీ మామూలుగాను ఏమీ చేయలేరు. మామూలుగా తోతే కింద పడిపోతాడు. కానీ ఆ సినిమా సెటప్ కోసం చేసుకునేవన్నీ కూడా ఏంటవి? నటించి మనుషుల దగ్గర మెప్పు సంపాదించుకునే నటన.